కోసం ఏం చెప్తారు మీ వైపు నుంచి? జగన్మోహన్ రెడ్డికి కావచ్చు, లేకపోతే ఈ వైసీపీ నాయకులకు కావచ్చు, ఏం చెప్పదలుచు? మేము చెప్పదలుచుకున్నది ఒకటేనండి, నేరస్తుల్ని పరామర్శించడానికి వచ్చిన జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో అరాచకాలు జరిగినాయి. మేము నందిగాం సురేష్ని కూడా ఈరోజు బయటికి తీసుకురావాలనుకుంటున్నాం. దళిత నాయకుడు అయ్యి ఉండి ఆయన తెనాలి ఎంపీ అయ్యింది, గుంటూరు ఎంపీ అయ్యింది, ఒక దళితుల్ని పట్టించుకోకుండా, ఒక దళితుల్ని ఏదైనా అన్యాయం జరుగుతుంటే ఖండించకుండా, అంటే ఈ ప్రభుత్వం అంతా ఒకే విధానంగా ఉందన్నది ఉదాహరణ. ఒక ముఖ్యమంత్రి ఒక దళితుడు ఎంపీ అయ్యినప్పుడు కనీసం ముఖ్యమంత్రి తెలియపరిచిన విషయాలు ఈ దళిత ఎంపీ అన్నా తెలియపరచాలిగా. ఇతను కూడా తెలియపరచకుండా తన్నానా కొట్టుకుంటా నేనున్నాను దళితులకంటూ ఏదో వాగ్దానాలు చేసుకుంటూ చేసిన ఈ ప్రభుత్వాన్ని మేము ఎంఆర్పిఎస్ తరఫున కానీ కుల సంఘాల తరఫున కానీ తీవ్రంగా ఖండించి ఇప్పటికైనా సరే మూతక్కి రవికిరణ్ అన్న కుటుంబాన్ని పరామర్శించి వాళ్ళని ఓదార్చి వాళ్ళకు ఇచ్చే పారితోషికం, ఎందుకంటే చెట్టంత కొడుకుని కోల్పోయారు కాబట్టి వాళ్ళకి ఏదైనా న్యాయం చేస్తే ఆయన మీద ఇంతో కొంత ప్రజలకు గౌరవం ఉంటుంది. లేదంటే రాబోయే కాలంలో ప్రత్యేకంగా ఓడిస్తానికే కుల సంఘాలు నిర్ణయించుకుంటాయని తెలియపరచుకుంటున్నాం. ఇది ముఖ్యంగా చూస్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి పర్యటనకు సంబంధించి కుల సంఘాలని కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తా ఉన్న పరిస్థితి. గత 5 ఏళ్లలో దళితులపై దాడులు పట్టించుకుని జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కేవలం కూటమి ప్రభుత్వంలో అది కూడా పోలీసులు గంజాయి బ్యాచ్ని రౌడీ షీటర్లపై చర్యలు తీసుకుంటే దాన్ని పెద్ద రాద్ధాంతం చేస్తూ రాజకీయ వివాదంగా మార్చిన జగన్మోహన్ రెడ్డి తీరుపై అందరూ కూడా మండిపడుతున్నారు. ప్రజలు కూడా రౌడీ షీటర్ ఇంటికి వెళ్ళి మాజీ ముఖ్యమంత్రి పరామర్శించడం ఏంటని కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. ఒక్కొక్కరిపై 10 కేసులు ఉన్నాయి. అందులో 10 కేసులు కూడా అందులో సగం కేసులు వైసీపీ ప్రభుత్వంలోనే వారిపై నమోదైనవి. అంతేకాకుండా తెనాలి నడిబొడ్లో హత్యలు చేశారు. విజయవాడలో కూడా హత్యాత్మక కేసులు నమోదైన నేపథ్యంలో అటువంటి వారి ఇళ్లకి వెళ్ళటం ద్వారా వైసీపీ క్యాడర్కి ఎటువంటి మెసేజ్ ఇస్తున్నారని కూడా వైసీపీ నాయకులు ప్రశ్నిస్తున్న పరిస్థితి. మొత్తం మీద తెనాలిలో జగన్మోహన్ రెడ్డి పర్యటన ఆద్యంతం తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ప్రజలు ఎక్కువ ఉన్నారు. కుల సంఘాలు కూడా ఎక్కువగా మండిపడుతూ ఉన్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి తన తీరు మార్చుకుని ప్రజల కోసం ప్రజల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తే ఆయనకంటూ ప్రజల్లో ఉంటారు, లేకపోతే పూర్తిగా కనుమరుగయ్యేలా చేస్తారని కూడా వీరంతా హెచ్చరిస్తున్న పరిస్థితి తెనాలిలో కనిపిస్తుంది. ఓటు హైదరాబాద్ స్టూడియో. రైట్ ప్రసాద్, థ్యాంక్ యూ.